రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినటువంటి లబ్ధాల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేయర్లంతా కూడా రంగంలోకి దిగారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్లో ఇప్పటికే దరఖాస్తుదారుల వివరాలన్నీ కూడా నిక్షిప్తం చేస్తున్నారు. దరఖాస్తుదారుడు ఉంటున్నటువంటి ఇంటి స్వరూపం, అటు 400 చదరపు అడుగుల స్థలం ఉందా లేదా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా, నిజంగా పేదల్లో బహుపేదలై ఉన్నారా, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి డేటాను కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరిస్తుంది. త్వరలోనే ఇళ్ల మంజూరుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా అటు స్టేట్ లెవెల్గా ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ఆ ప్రక్రియలో గృహ నిర్మాణ శాఖ కూడా చాలా కీలకమైనటువంటి పాత్రే పోషిస్తుందని చెప్పుకోవాలి. సాధారణంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైన తర్వాత గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలోకి దిగి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఆ బిల్లుల మంజూరు ప్రక్రియను కూడా వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరాఖరులోపు సర్వే ప్రక్రియను పూర్తి చేసి లబ్ధారులకు ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే భావిస్తున్నారు. రేపు కూసుమంచి మండలంలో ప్రత్యేకంగా మోడల్ ఇళ్ల నమూనాకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గృహ నిర్మాణ శాఖ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది, ఆ ప్రక్రియ ఏ దశలో ఉంది, నిజంగా మన దగ్గర ఎంతమంది దరఖాస్తుదారులు ఉన్నారు? ఇప్పుడు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నీ మన గృహ నిర్మాణ సంస్థ ఒక యాప్ని తయారు చేసింది. ఆ యాప్లో వాటి వివరాలన్నీ మన ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 లక్షల దగ్గర 36 లక్షల 3,56,000 దరఖాస్తులని వీళ్ళు ఇంటింటికి తిరిగి గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సెక్రటరియట్లు సర్వేర్గా నియమించబడ్డారు. మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపల్ వార్డు ఆఫీసర్లుగా సర్వేర్గా నియమించబడి మొన్న 15వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. ఈ ఎవరైతే లబ్ధిదారులు మన అప్లికేషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు నిజమైన లబ్ధిదారుల, వాళ్ళకి గృహ నిర్మాణ అవసరం ఉందా లేదా, వాళ్ళు అన్ని ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ యాప్ ద్వారా డిసైడ్ అయ్యి మనం శాంక్షన్ కోసం ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ ఏడాది భద్రాచలంలో బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఒక ఇళ్ల నమూనాను కూడా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో అప్పుడు ఇళ్ల నమూనాకి ప్రస్తుతం ఇప్పుడు మంత్రి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు, గృహ నిర్మాణ శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇళ్ల నమూనాకి ప్రస్తుతం ఇవ్వబోయే ఇండ్లకి సంబంధించినటువంటి, అంటే రేపు కూసుమంచి వేదికగా మంత్రి పొంగులేటి ఆవిష్కరించి ఆ నమూనాకు సంబంధించి మోడల్ హౌస్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? దాదాపుగా అలాగనే ఉంటుందండి. చిన్న ఏమైనా 1-2 మార్పులు ఉంటే ఉండవచ్చు, కానీ మ్యాక్సిమం అదే ఉంటుంది. 400 ఎస్ఎఫ్టీలో ఇల్లు 400 ఎస్ఎఫ్టీ తగ్గకుండా కట్టుకోవాలి. అలాగే ఈ నమూనా ఉద్దేశం ఏంటంటే ఈ 5 లక్షల లోపు ఈ విధంగా కట్టుకుంటే వాళ్ళకి తక్కువలో అయిపోతుంది ఇల్లు. మళ్ళీ వాళ్ళు ఎక్కువ కట్టుకుంటే నష్టపోతారు, ఫైనాన్స్గా ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 2 మోడల్స్. ఒకళ్ళకి ప్లేసు సైజుని బట్టి మనం వెడల్పు బట్టి ఒక నమూనాగా తయారు చేశారు. కొంచెం పొడుగులో సైజు ఎక్కువ ఉన్నప్పుడు పొడుగు సైజు ప్రకారంగా 2 నమూనా చేశారు. ఆ నమూనాని కూడా ఒక మండల హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఈ మోడల్ కట్టుకుంటే 5 లక్షలు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మోడల్ హౌస్ కూడా ప్రతి మండల ఆఫీసులో లేదంటే తహసీల్దార్ ఆఫీసులో ప్రజలకి అందుబాటులో కనబడేటట్టుగా వాళ్ళకి చూసి ఈ విధంగా కట్టుకుంటే ఈ 5 లక్షల్లో అయిపోతుందనే ఉద్దేశంతో ప్రతి మండల ఆఫీసుల్లో ఒక మోడల్ హౌస్ శాంక్షన్ చేసి నిర్మించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు మన రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ అయిన వాటిలో మొట్టమొదటిసారిగా మన కూసుమంచి మండలం మన శ్రీ గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు తో రేపు శంకుస్థాపన కార్యక్రమం రేపు జరుగుతుంది. అందులో భాగంగా ఇదే విధంగా ఈ రేపు ఇక్కడ శంకుస్థాపన చేసిన వెంటనే మిగతా మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ మోడల్ హౌసెస్ కూడా స్టార్ట్ చేయడం, తర్వాత ఇక్కడ ఈ మోడల్ హౌస్ దగ్గర కట్టేటప్పుడు కూడా ఈ మేషన్ ట్రైనింగ్స్ కూడా జరుగుతుంది. ఈ ఇల్లు కట్టడానికి చాలా అవసరం వాళ్ళ ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఇల్లు కట్టేటప్పుడు ఈ విధంగా వాళ్ళు మోటివేట్ క్యాంప్ లాగా ఈ విధంగా కడితే వాళ్ళకి 5 లక్షలు అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళతో బెనిఫిషరీకి చెప్పేయడము, వీళ్ళు కూడా విలేజ్లో పోయి అదేవిధంగా కట్టడము, తొందరగా మాకు ప్రోగ్రెస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మోడల్గా వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ హౌస్ లాగా వాళ్ళకి పనికి వస్తుంది.
ఫ్యూచర్లో అక్కడ ఈ హౌస్లో మండల ఆఫీసులో ఈ గృహ నిర్మాణ శాఖ అధికారులు ఏ ఆఫీస్ లాగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ప్రతి మండల ఆఫీస్లో కట్టడం జరుగుతుందండి. మీకు నేను లేఅవుట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఆమోదించినటువంటి లేఅవుట్ ఇది. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ఇలా ప్రత్యేకంగా ఒక నమూనాను కూడా గృహ నిర్మాణ శాఖ తయారు చేసింది. అందుకోసం ఎంతో కాలంగా శ్రమించారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు. ప్రత్యేకంగా నిపుణులైనటువంటి ఇంజనీర్లకు సలహాలు సూచనలు ఇస్తూనే ప్రభుత్వం ఈ లేఅవుట్ని అయితే తయారు చేసిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మనం చూడొచ్చు బెడ్రూమ్, కిచెన్, ఎంట్రన్స్ రూమ్, అదేవిధంగా వాష్రూమ్, బాత్రూమ్ సంబంధించి పూర్తి స్థాయిలో డిజైన్ ప్రత్యేకంగా చేశారు. మొత్తం 2 నమూనాలను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ విస్తీర్ణం, లెంత్, విడ్త్ అన్నీ చూసుకొని 2 నమూనాల్లో ఏ ఒక్క నమూనా సరిపోలినా ఆ నమూనా ప్రకారం ఇళ్లను మంజూరు చేసుకొని నిర్మించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం తగు సూచనలు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రతిరోజు కూడా కనీసం 50 ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి సర్వే ప్రక్రియనైతే వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఅవుట్కి సంబంధించి కొంత మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ లెంత్ అండ్ విడ్త్ ఎట్లా ఉంటుంది? మొత్తం 400 చదరపు అడుగుల విస్తీర్ణం అంటున్నారు. ఒక బెడ్రూమ్ ఎంత ఉంటుంది ఒకసారి? బెడ్రూమ్ వచ్చేసి 12.5 అడుగుల నుంచి 10.5 అడుగులు పెట్టుకోవచ్చు అండి. కిచెన్ వచ్చేసి 6 ఫీట్లు 9 అడుగులు. తర్వాత ఈ ఎంట్రన్స్లో వచ్చేసి 9 అడుగులు బై 10 అడుగులు పెట్టుకుంటే వాళ్ళకి స్పేసియస్గా ఉండడమే కాకుండా వెంటిలేషన్ కూడా అన్ని విధాలుగా వచ్చేటట్టుగా విండోస్ కానీ డోర్స్ కానీ ఒక వాస్తు ప్రకారంగా అయితే డిజైన్ చేశారు. అలాగే వాళ్ళకి లోపల సైడ్ నుంచి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము పెట్టారు. అవుటర్స్ అంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మన బయట సైడ్ నుంచి కూడా ఒక బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి వాస్తు డిజైన్ లాగా చెప్పుకోవచ్చు. ఈ మంచి మోడల్ కూడా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసి బెనిఫిషియరీ కనుక కట్టి అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టింది 2 BHK స్కీమ్ మనం చూసాం. సో 2 BHK స్కీమ్కి ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లుకి ఉన్న తారతమ్యాలు ఏంటి, డిఫరెన్స్ ఏంటి? అంటే గతంలో కూడా సేమ్ ఇదే స్పేస్లో నిర్మించారా, లేదంటే ఈ నమూనాకు గతంలో 2 BHK నమూనాకు ఏమైనా తేడా ఉందా? అది కొంచెం 2 BHK అంటే 2 బెడ్రూమ్స్కి ఇచ్చారు. ఒక కిచెన్ ఉంటుంది, దాంట్లో కూడా ఈ ఒక హాల్ కూడా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం ఒక 100 SFT కొంచెం డిఫరెన్స్ ఉంది. అది 500 దాకా ఉంటుంది, ఇది 400 దాకా వస్తుంది అన్నమాట. మొత్తం 4 దశల్లోన 5 దశల్లోన ఈ నిధుల మంజూరు ఏ విధంగా ఉంటుంది? బేస్మెంట్లో ₹1,00,000 అన్నారు, ఆ తర్వాత స్లాబ్ సిస్టమ్ అంటున్నారు కదా. సో ఆ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? చెప్తాను. బేస్మెంట్ లెవెల్కి అయితే ఈ ₹1,00,000 ఇస్తారండి. రూప్ లెవెల్కి అయితే 1,00,000 ఇస్తారు. స్లాబ్ పడిన తర్వాత 2,00,000 ఇస్తారు. రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత టాయిలెట్, బాత్రూమ్ అన్ని ఫుల్ షేప్లో కంప్లీట్ చేసినాక రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ₹1,00,000 ఇచ్చేస్తారు. అంటే ఈసారి అంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు ప్రక్రియలు చాలా అవకతవకలు జరిగాయని, ఈసారి అటువంటి ఇబ్బందులు రాకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తోంది. సో గృహ నిర్మాణ శాఖ అధికారుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఫర్దర్ లబ్ధాల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంజూరైనటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీ శాఖ అధికారుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మా మంజూరు దశ తర్వాత గృహ నిర్మాణ శాఖ ఒరిజినల్గా పాత్ర వస్తుందండి. ఈ అవకతవకలు జరిగే ప్రసక్తి అయితే చాలా వరకు అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే అంతా మొత్తం యాప్ ద్వారా వాళ్ళు ఇల్లు ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వాటికి సంబంధించి జియో కోఆర్డినేట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి అదే స్థలంలో ఇల్లు కట్టుకుంటారు కాబట్టి మనకు అవకతవకలు జరిగే అనేది ప్రసక్తి చాలా తక్కువ ఉంటుంది. చాలా పకడ్బందీ సిస్టమ్స్తోనే ముందుకెళ్తున్నారు.
సుమారు 80 లక్షల మంది దరఖాస్తు శ్రీనివాస్ గారు, ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది సర్వేయర్లు పనిచేస్తున్నా నిజంగా అది చాలా కాలయాపనతో కూడుకున్నటువంటి ప్రాసెస్. ఒకవైపు మంత్రి గారేమో చాలా స్పష్టంగా చెప్తున్న ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలి, ప్రతి 500 ఇళ్లకు ఒక సర్వేయర్ని ఇప్పటికే నియమించాలని చెప్పి కూడా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిన్న కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఈ ప్రాసెస్ ఎంత త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది? నిజంగా ఈ నెల చివరాఖరికల్లా లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంటుందా? మన ఖమ్మం జిల్లాలో సంబంధించి రోజుకి 40 అప్లికేషన్స్ అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 1-2 రోజులు కొంచెం స్టార్టింగ్లో కాబట్టి కొంచెం తక్కువైనా తర్వాత బాగా పికప్ అయినాయి. ఈ రోజుకు నాకు తెలిసి 50-60 వేల వరకు వచ్చేస్తుంది టార్గెట్. యావరేజ్గా మనం గవర్నమెంట్ డెడ్ లైన్ ప్రకారంగానే మేము మా కలెక్టర్ గారి ఆదేశాలు అయితే 2020 లోపే మాకు ఇచ్చేయమన్నారు కాబట్టి ఆ దిశగానే మేము అన్ని స్టెప్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇది ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్. ఒకవైపు గృహ నిర్మాణ శాఖ ఆమోదించినటువంటి ఆ నమూనా ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 2 నమూనాలను ప్రస్తుతం లబ్ధిదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మరోవైపు ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గృహ నిర్మాణ శాఖకు సూచనలు సలహాలు అందించారు. అందులో భాగంగా ఒకవేళ ఇల్లు మంజూరు అయితే ఖచ్చితంగా లబ్ధిదారుడు తనకు నచ్చినటువంటి విధంగా కూడా ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ఆమోదించినటువంటి ఇళ్ల నమూనాకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ అటు లబ్ధిదారుల్లో కావచ్చు, ప్రజల్లో అటు ప్రభుత్వం యొక్క పని విధానం, అదేవిధంగా దానిపై సంబంధించినటువంటి ఆశలు పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరేలా ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. ప్రతి ప్రభుత్వ శాఖలు అంటే ప్రధానంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో, రెవెన్యూ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో మోడల్ ఇళ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారానే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. క్షేత్రస్థాయిలో కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులకు కూడా ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలన్న అంశంపై ఒక క్లారిటీ వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా రేపు కూసుమంచి మండల కేంద్రంలో స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మోడల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.